బ్యాంక్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగిపోతున్నాయి. వార్షిక వేతనం 17% పెంచేందుకు బ్యాంకుల సమైక్య, బ్యాంకు ఉద్యోగుల సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనివల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడాదికి అదనంగా 8,284 కోట్లు ఖర్చు కానుంది. ఈ వేతనాల పెంపు 2022 నవంబర్ నుంచే అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయంతో ఏకంగా 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల లబ్ధి పొందనున్నారు. బ్యాంకు ఉద్యోగుల మరో ప్రధాన డిమాండ్ వారంలో 5 రోజుల పని, అంటే ప్రతి శనివారం సెలవుగా గుర్తించాలని ఎప్పటి నుంచో వాదన వినిపిస్తున్నారు. ఇప్పుడు బ్యాంకులు వారంలో 5 రోజులు మాత్రమే పనిచేసేలా అన్ని శనివారాలని కూడా హాలిడేగా గుర్తించేందుకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ కూడా ఒప్పుకుంది. ఇక ఈ నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించాల్సి ఉంటుంది. అయితే దాదాపు ఇది ఖరారైనట్లే. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. నోటిఫికేషన్ తర్వాత సవరించిన పని గంటలు అమల్లోకి వస్తాయి. ఇక 8,088 డిఏ పాయింట్లను కలిపిన తరువాత సిబ్బందికి కొత్త వేతన స్కేల్ రూపొందించారు. కొత్త వేతన సెటిల్మెంట్ ప్రకారం మహిళా ఉద్యోగులు మెడికల్ సర్టిఫికేట్ సమర్పించకుండానే నెలకు ఒక సిక్ లీవ్ తీసుకునే సౌలభ్యం కలగనుంది. ఇక ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో 255 రోజుల వరకు ప్రివిలేజ్ లీవ్స్ను నగదుగా మార్చుకోవచ్చు. డ్యూటీ చేస్తున్న సమయంలో మరణించినా కూడా ఈ మొత్తం ఉద్యోగుల కుటుంబాలకు చెల్లిస్తారు. రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ సహా నెలవారీగా ఎక్స్గ్రేషియా కూడా అందిస్తారు. 2022 అక్టోబర్ 31న అంతకు ముందు పింఛన్ అందుకునేందుకు అర్హత ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు వారానికి 6 రోజులు పనిచేస్తున్నాయి. 2, 4 శనివారాలు సహా ఆదివారాలు సెలవు ఉండగా, ఇక కేంద్రం నోటిఫికేషన్ తర్వాత ప్రతి శనివారం కూడా సెలవు ఉండనుంది. ఇతర ప్రభుత్వ శాఖలు వారంలో 5 రోజులే పనిచేస్తుండగా తమకు కూడా అలాగే కావాలని డిమాండ్ చేయగా ఇన్నాళ్లకు అది నెరవేరిపోతుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్, పెన్షనర్లకు డిఆర్ మరో 4% పెంచనున్నట్లు ప్రకటించింది. గతంలో ఇది 46% ఉండగా ఇప్పుడు 50%కి పెరిగింది. దీంతో టేక్ హోమ్ శాలరీ పెరగనుంది. 50%కి డిఏ చేరగా ఇతర అలవెన్స్లు కూడా పెరగబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.